వెల్కమ్ టు ఫ్యామిలీ రెడ్డి వ్లాగ్స్. ఈరోజు ఫస్ట్ ఫ్రైడే అండి. శ్రావణ మాసం వచ్చింది కాబట్టి చాలా బిజీగా అవుతుంది డే అంతా. కుకింగ్ చేయాలి, పూజ చేయాలి, మళ్ళీ వాయనానికి వెళ్ళాలి. ఈ రోజంతా ఎలా జరిగిందో ఈ వీడియోలో మీకు అంతా షూట్ చేసి చూపిస్తాను. చూపిద్దాం అనుష్క. సో లెట్స్ వాచ్ అండ్ లైక్ అవర్ వీడియో. ఫస్ట్ హ్యాపీగా శ్రావణ మాసం కదండి, ఇంకా ఫస్ట్ శుక్రవారం అనేసరికి అందరూ పూజలు. అందరిలాగే మా ఇంట్లో కూడా ఫస్ట్ శుక్రవారం చాలా హ్యాపీగా ప్రశాంతంగా పూజ జరిగింది. మా అపార్ట్మెంట్లో ఉండే నైబర్స్ మమ్మల్ని లలిత సహస్రనామం చదవడానికి ఇన్వైట్ చేశారు. సో అక్కడికి వెళ్ళాను. నాతో పాటు మా అపార్ట్మెంట్లో ఉండే నైబర్స్ కూడా లలిత సహస్రనామం చదవడానికి వచ్చారు. అందరూ చాలా ప్రశాంతంగా హ్యాపీగా బాగా చదివాము. ఇలాంటివి చేసినప్పుడు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదండి. సో నాకైతే ఇట్లాంటివన్నీ చేసినప్పుడు నాకు చాలా పాజిటివ్ వైబ్ అని ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఎవరికి ఏది ఇంట్రెస్టో అది చేయొచ్చండి, ఎలా అయినా పూజ చేసుకోవచ్చు. సో మొత్తానికి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రశాంతంగా పాజిటివ్ వైబ్స్ అయితే మనకు రావాలి. ఏ పనైనా అది ఇలానే చేయాలి, అలానే చేయాలని ఏమీ ఉండదు. మనకు నచ్చినట్టు, మనకు ఇష్టమైనట్టు మనం చేసుకుంటే మనలో మనకు ఫస్ట్ హ్యాపీనెస్ ఉంటుందండి. అది అది ఇంపార్టెంట్ చాలా. సో ఇలా లలిత సహస్రనామం ఫినిష్ అవ్వంగానే వాళ్ళ పూజా రూమ్ అంతా చాలా బాగా డెకరేట్ చేశారండి. లక్ష్మీదేవిని కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు. మణిద్వీపానికి మహానిధులు, లక్షల లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్ సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపతులు, మణిద్వీపానికి మహానిధులు, సౌగంధాలు. ఇంకా పూజ ఫినిష్ అవ్వంగానే కాళ్ళకి పసుపు పూసి వాయనం ఇస్తారు కదండి. సో అలానే నాకు కూడా కాళ్ళకి పసుపు పూసి వాయనం ఇచ్చారు. అలాగే ప్రసాదం కూడా చేశారు, ప్రసాదం కూడా ఇచ్చారు. ఈ శ్రావణ మాసంలో ఎవ్వరు వచ్చినా కూడా అందరినీ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవుల కింద కొలుస్తారు. సో చిన్న పెద్ద ఇలాంటివి ఏమీ తేడా లేకుండా వచ్చిన ప్రతి ఒక్క మహాలక్ష్ములకి కాళ్ళకి వాయనం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ఏదో మనకు తెలియని హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా సో ఫైనల్గా ఒక మ్యాండేటరీ పిక్చర్ అయితే తప్పనిసరి అండి. ప్రతి శ్రావణ మాసంలో మేము ఇలానే సెలబ్రేట్ చేసుకుంటుంటాము అపార్ట్మెంట్స్ దగ్గర. సో మేము ఫైనల్గా ఇంకొకరు కూడా ఇన్వైట్ చేస్తే వాళ్ళ దగ్గర కూడా వాయనం తీసుకోవడానికి వెళ్ళాము. ఇంకా వీళ్ళ నా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అండి, తను కూడా నన్ను వాయనానికి ఇన్వైట్ చేసింది. సో తను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాయనం తీసుకొని కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇంటికి వచ్చేసామండి రిటర్న్ అండి. సో నా ఫ్రైడే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. సో please like and share our videos and subscribe to our channel. See you in the next vlog. Stay happy and stay blessed. Till then, bye bye.